ఇంజనీరింగ్ అంటే కేవలం థియరీ కాదు, ప్రాక్టికల్తో చూపించగలిగితేనే అసలైన నైపుణ్యం తెలుస్తుందని నిరూపిస్తూ రోడ్ల మీద రై రై అంటూ దూసుకెళ్లే ఓ అద్భుతమైన రేసింగ్ కార్ను రూపొందించారు విజయవాడలోని విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీ విద్యార్థులు. అది లక్షల ఖర్చుతో కాదు, చాలా తక్కువ బడ్జెట్లో పరిమిత వనరులతోనే ఈ అద్భుతాన్ని సృష్టించడం విశేషం. హాలీవుడ్ యానిమేషన్ మూవీస్ చూసి ప్రేరణ పొందిన ఈ విద్యార్థులు అందులో కనిపించే స్పీడ్, స్టైల్, డిజైన్ ఉండే కార్ను నిజ జీవితంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనే ప్రాజెక్ట్ 95గా రూపుదిద్దుకుంది. ఇప్పుడు మనం చూసే ఈ కారు సాధారణంగా కనిపించినా దాని వెనుక ఉన్న కృషి మాత్రం అసాధారణం. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఈ రేసింగ్ కార్ను పూర్తి చేశారు విద్యార్థులు. డిజైన్ నుంచి తయారీ వరకు ప్రతి దశలోనూ తమ ప్రతిభను చూపించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కార్ తయారీలో ఉపయోగించిన ఇంజిన్ ఒక పాత స్కూటర్ది. పాత యాక్టివా 2G ఇంజిన్ను పూర్తిగా రీమోడల్ చేసి దానికి కొత్త జీవం పోశారు. పాత వస్తువులను వినూత్నంగా ఉపయోగిస్తే ఎలా అద్భుతాలు సృష్టించవచ్చో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తోంది. ఈ కార్ గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. అంతేకాదు, లీటర్కు 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం కూడా ఉంది. అంటే ఇది కేవలం స్పీడ్కే కాదు, ఎఫిషియన్సీకి కూడా ప్రతీకగా నిలుస్తోంది. సేఫ్టీ విషయంలో కూడా ఎలాంటి రాజీ పడలేదు ఈ విద్యార్థులు. హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్, మాన్యువల్ స్టీరింగ్, మెరుగైన గేర్స్, ఫిల్టర్లతో ఈ కార్ను సురక్షితంగా రూపొందించామని చెబుతున్నారు. పేరు సాయి వెంకట్ పవన్ అండి. నేను మెకానికల్ సెకండ్ ఇయర్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ఇది మీరు చూస్తున్నది వచ్చి ప్రాజెక్ట్ 95 అనే ప్రాజెక్ట్. మేము దీన్ని లైట్నింగ్ మెక్వీల్ అనే థీమ్లోంచి తీసుకొని ఇన్స్పైర్డ్ అయ్యి మేము దీన్ని తయారు చేసాం. అండ్ మీరు అనుకున్నట్టు ఇది వచ్చి గోకార్ట్ అనేది ఒక స్టూడెంట్ అనే టెక్స్ట్ బుక్లో చూసింది చదివింది కాకుండా మేము అది రియల్ వరల్డ్లో ఆ డిజైనింగ్ కానీ, ఆ సెలక్షన్ ఆఫ్ మెకానిజమ్స్ కానీ, ఆ సెలక్షన్ ఆఫ్ ఇంజన్ కానీ ఇవన్నీ మేము ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ నేర్చుకోవాలన్నట్టు మేము ప్రిపేర్ చేసుకున్నాం. పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ టెక్నికల్గా మేము ఇదంతా ఫస్ట్ స్కిల్ అన్నీ డెవలప్ చేసుకున్నాక నెక్స్ట్ వర్క్లోకి అనేది మేము దిగాల్సి వచ్చింది. నెక్స్ట్ మేము ఇది చేసిన ప్రతి ఒక్కటి దాంట్లో మా హెచ్ఓడి సార్ కానీ, మా ఫ్యాకల్టీ కానీ మేము లేట్ నైట్స్ ఉన్నప్పుడు కూడా చాలా సపోర్ట్ ఉంది. అది మేము ఇప్పుడు కూడా గర్విస్తున్నాం. మా కాలేజ్ ఎంత సపోర్ట్ చేస్తుంది అనుకొని మేము ఎంత స్టార్ట్ చేయాలనుకొని చేసాం. మేము ఒకటి అనుకుని దాని మీద ఈ కార్ అనేది చేయడం జరిగింది. మాకు ఒక ప్యాషన్ అలాగా ఏర్పడింది. మేము ఫస్ట్ కార్టూన్లో చూసి అలాగా మనకు కాలేజ్ నుంచి కూడా ఏదైనా చేయాలని చెప్పి ఈ కార్ అనేది మోడల్ తీసుకున్నాం. ముందు ఈ కార్ మోడల్ తీసుకొని తర్వాత దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి మా కాలేజ్లో మా క్లాస్లో కొంతమంది అనుకొని దాన్ని ఫస్ట్ చేయాలనుకొని కొద్దిగా అందరం కలిసి డిస్కషన్స్ చేసి గ్రూప్ డిస్కషన్స్ చేసి కొంత టైం తీసుకొని దీన్ని ఎలా చేయాలనేది ముందు కెటియాలో డిజైన్ చేసి తర్వాత దీని ఏమేమి పార్ట్స్ కావాలో అవన్నీ చేసి తర్వాత దీన్ని బేస్ నుంచి ఎలా చేయాలి ఇది మొత్తం కొద్దిగా సార్ని కన్సల్ట్ అయ్యి ఏమేమి చేయాలని చెప్పి మొత్తం తీసుకొని బ్రేక్ కానీ స్టీరింగ్ కానీ ఏమేమి చేయాలని చెప్పి మొత్తం తీసుకొని దాని ద్వారా మొత్తం చేసాం. ఇది పెయింట్ అనేది ఇది మొత్తం వాటికి ఒక కార్టూన్లో తీసుకొని చేసాము. ఇది కార్టూన్ థీమ్ తీసుకొని దాన్ని బట్టి ఇది డిజైన్ చేసాము. ఇంకా స్టీరింగ్ ఏమో యాక్రమన్ స్టీరింగ్ పెట్టి దాన్ని మాన్యువల్ స్టీరింగ్ చేసాము. ఇంకా ఇంజన్ ఏమో 100+cc 2G యాక్టివా 2G పెట్టి దాంతో దీనికి వేసాము. ఇది వచ్చేసి మ్యాక్సిమం 50+ స్పీడ్ వచ్చింది. ఇది పెట్రోల్తో చేసాము, పెట్రోల్ ఇంజన్. అండ్ దీని బ్రేక్ వచ్చేసేమో హైడ్రాలిక్ బ్రేక్స్ వేసాము స్పీడ్ బ్రేకింగ్కి. సెల్ఫ్ స్టార్ట్కి పెట్టేసాము, దీనికి మాన్యువల్ కాకుండా సెల్ఫ్ స్టార్ట్ పెట్టాము. ఇంకా దీని టాప్ స్పీడ్ వచ్చేసి 60 వచ్చింది, 50+. అండ్ దీనికి మైలేజ్ వచ్చేసి 30+ వస్తుంది, 30+40 వస్తుంది. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్నది కేవలం టెక్నాలజీ కాదు, టీం వర్క్, పట్టుదల, టైం మేనేజ్మెంట్. మొత్తం 15 మంది మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి ఒక టీంగా పనిచేసి ఈ కార్ను రూపొందించారు. ఒక్కొక్కరు తమ బాధ్యతను తీసుకొని సమన్వయంతో పనిచేయటం వల్లే ఇది సాధ్యమైంది. కేవలం 30,000 ఖర్చుతో ఈ కార్ను తయారు చేయటం కూడా మరో విశేషం. బాడీ డిజైన్ నుంచి పెయింటింగ్ వరకు ప్రతిదీ స్వయంగా చేసుకోవడం ద్వారా ఖర్చును తగ్గించారు. ఇది స్టూడెంట్స్కు ఉన్న క్రియేటివిటీకి మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఈ కార్ పనితీరును పరీక్షించేందుకు వరుసగా 100 రౌండ్లు నాన్ స్టాప్గా నడిపి పరీక్షించారు. ఆ పరీక్షల్లో కూడా విజయవంతమైందని యువ ఇంజనీర్లు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఇంజనీరింగ్ కాలేజీల రేసింగ్ పోటీల్లో పాల్గొనడం కోసం ఈ కార్ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దిస్ ఈస్ శ్రీవర్ధన్. ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. మేము ఈ ప్రాజెక్ట్ 95 అని
అందరం అనుకుని ఒక థీమ్తో చేసాము. ఈ గోకార్ట్ అనేది దీనికి వాడిన ఇంజన్ వచ్చేసి యాక్టివా 2G 100cc ఇంజన్. అండ్ ఇది మొత్తం స్క్రాప్ నుంచి చేసాం మేము. మొత్తం స్క్రాప్ అంతా వాడి మొత్తం వేస్ట్ టు గుడ్ అన్నట్టు వేస్ట్ అంతా పాడు చేయకుండా అది వాడి చేసాము. మళ్ళీ దీంట్లో మా వాడిన స్టీరింగ్ వచ్చేసి మాన్యువల్ స్టీరింగ్, ఆక్రోమ్యాన్ మాన్యువల్ స్టీరింగ్. బ్రేక్స్ వచ్చేసి హైడ్రాలిక్ బ్రేక్స్. ఏంటి లక్ష్యం ఏంటి మీకు అసలు ఎందుకు తయారు చేయాలి? ఇది గోకార్ట్ అనేది రేసింగ్కి వెళ్దామని చేసాము. అండ్ దీనికి పర్ఫార్మెన్స్ కోసం ఎయిర్ ఫిల్టర్ కూడా వాడాము. ఇంకా దీని మైలేజ్ వచ్చేసి 30 to 30 మ్యాక్సిమం 30 వస్తుంది. అండ్ మేమంతా 16 మెంబర్స్ గ్రూప్ కలిసి చేసాము. అండ్ దీనికి కచావ్ అని నేమ్ పెట్టడం జరిగింది. కచావ్ అంటే ఇది చిన్నప్పుడు మా చిన్నప్పుడు కార్టూన్ వచ్చేది, ఆ కార్టూన్లో కార్ నేమ్ అది, అలా కచావ్ అని పెట్టాము. దీని స్పీడ్ వచ్చేసి 60 మ్యాక్సిమం 50+ వెళ్ళిద్ది, 50+ అయితే వెళ్ళిద్ది. తక్కువ బడ్జెట్లో ఇంత మంచి పనితీరుతో కూడిన రేసింగ్ కార్ తయారు చేయడం అభినందనీయమని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి నర్రా రవికుమార్ అన్నారు. విద్యార్థులు తమ థియరీ నాలెడ్జ్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. డాక్టర్ ఎన్ రవికుమార్, HOD ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, డీమ్ టు బి యూనివర్సిటీ. ఇది మాకు చాలా హ్యాపీయెస్ట్ అకేషన్ అండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఒక 20 మెంబర్స్ టీమ్గా ఫామ్ అయ్యి ఈ గోకార్ట్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతాం సార్. వీఆర్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ దిస్ గోకార్ట్ కాంపిటీషన్. అంటే వాళ్ళని అంతటిగా వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చి స్టార్ట్ చేశారు యాక్చువల్గా. దీనిలో కంప్లీట్గా ఈ గోకార్ట్లో మొత్తం లోకల్గా ఫెసిలిటీస్ అన్నీ వర్క్షాప్లో ఉన్న ఫెసిలిటీసే వాడారు, అలాగే వేస్ట్ మెటీరియలే వాడారు. సో చాలా తక్కువ ఖర్చుతో ఈ గోకార్ట్ తయారు చేయడం జరిగింది. దీనిలో వాళ్ళకి వేరియస్ కాన్సెప్ట్స్ ప్రాక్టికల్గా బయట పుస్తకాల్లో చదివిన దానికి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చాలా నేర్చుకుంటారు. దీనిలో వాళ్ళు మొత్తం వాళ్ళే ఇంజిన్ మెకానిజం కానీ, ఆ స్టీరింగ్ మెకానిజం కానీ, ఎఫిషియన్సీ, ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఆ సెట్టింగ్, హీట్ జనరేట్ అయిన దాన్ని ఎట్లా మినిమైజ్ చేసుకోవాలి, నెక్స్ట్ టైర్స్, ఆ రేడియస్ అంతా మొత్తం వాళ్ళే డిజైన్ చేసుకుని ఫ్యాబ్రికేట్ చేశారు. సో మొత్తం గోకార్ట్ ఒక లెంగ్త్ కానీ, ఆ విడ్త్ కానీ, ఆ బేస్ విడ్త్ కానీ, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద క్యాలిక్యులేషన్స్. కాంపిటీషన్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి, ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం వాళ్ళు డిజైన్ చేశారు. మొత్తం వర్క్షాప్లో ఉన్న స్టాఫ్ హెల్ప్ తీసుకుని వాళ్ళే ఫ్యాబ్రికేట్ చేశారు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో దీంతో రేపు నవంబర్లో జరగబోయే గోకార్ట్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నారు. యూనివర్సిటీ కూడా వీళ్ళకి చాలా స్పాన్సర్షిప్ జనరస్గా ముందుకు వచ్చి స్పాన్సర్షిప్స్ ఇస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీ కూడా విల్ బి కంప్లీట్లీ పెయిడ్ బై ద యూనివర్సిటీ.